ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువై ఉన్న శ్రీచక్ర సహిత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో చతుర్థ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం నాడు అమ్మవారికి 172 విశేష ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ అనంతేశ్వర స్వామికి ముత్యాలమ్మ అమ్మవారికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం కన్నుల పండుగగా నిర్వహించడం జరిగిందని అన్నారు. మహాశైవ క్షేత్రాలయము, శైవాగమ ఆలయము, తాళ్ళయ్యపాలెం ఆర్యవైశ్యర్చకులు బొడ్డు సత్యనారాయణ గుప్త నిర్వహణలో వాగ్వాల పుల్లారావు సారథ్యంలో ఉత్సవ కమిటీ తోడ్పాటుతో చతుర్థ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు మిర్తిపాటి విశ్వనాథ శ్రీనివాస శర్మ తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి శనివారం నాడు భక్తులు అధికంగా వచ్చారు. శనివారం నాడు తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి, పుణ్యాధికాల అనంతరం భక్తులకు అర్చక దర్శనాన్ని కల్పించారు. స్వామివారి దర్శనం కోసం వేకువజాము నుంచే బారులు తీరారు. ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక దర్శనం, అష్టోత్తర పూజలు చేసుకోవడం ద్వారా ముడుపులు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులు 108 ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా వేసవి దృష్టిలో పెట్టుకుని రెడ్డి రంగప్రసాద్ భక్తులకు ఉచిత మజ్జిగను పంపిణీ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మాణిక్యుల రాంబాబు దేవస్థానం తరపున అన్నప్రసాద వితరణ చేశారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం కరజాడ పంచాయతీలో మాజీ ఎంపీపీ గుండు జగన్నాథరావు అధ్యక్షతన బలగ చిన్నవాడు, గుండు సింహాచలం ఆధ్వర్యంలో ప్రజాగళం, బాబు సూపర్ 6 పథకాలు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గార మండలం సతివాడ పంచాయతీలో శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ అధ్యక్షురాలు గుండు స్వాతి శంకర్ అధ్యక్షతన పెదలాపు సుదర్శన్ రావు, పెదలాపు రాజబాబు, చల్లరమణ, మద్దాడ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజాగలం, బాబు షూర్తి 6 పథకాలను ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం నాడు ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. ప్రజాక్షేత్రంలో ఓటర్లు ఇచ్చే తీర్పునకు భయపడి తనపై మార్బింగ్లకు, అసత్య ప్రచారాలకు చేస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గుంటు శంకర్ ఆరోపించారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో 80 అడుగుల రోడ్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో శంకర్ మాట్లాడారు. తొలుత శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్డు వద్ద సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నగరంలో రూరల్, గార మండలం నుంచి తరలివచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్త నాయకులతో కలిసి చేపట్టిన సైకిల్ యాత్ర పాత బస్టాండు, 7 రోడ్ల జంక్షన్, డే అండ్ నైట్, రామలక్ష్మణ జంక్షన్, సూర్యమహల్ మీదుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. ఇతర కూటమి అందరూ కూడా చెప్తేనే నాకు ఇది వచ్చింది కానీ ఏ ఒక్కరి వల్ల కాదు. నేను ఎవరికి శత్రుత్వం లేదు. నేను కూటమి ధర్మం పాటిస్తా, అందరికీ సమన్యాయంతో తీసుకెళ్తా. ఎవరికి గుండ లక్ష్మీదేవి గారు, మాజీ ఎమ్మెల్యే అమ్మ గుండ లక్ష్మీదేవి గారు కానీ, మాజీ మంత్రివర్యులు గుండ అప్పసూర్యనారాయణ గారు కానీ ఇద్దరు నాకు తల్లిదండ్రులు సమానులు. మాకేం గౌరవం లేదు, మాకు శత్రుత్వం లేదు. నా వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళ నేను తీసుకోలేదు. Please like, share, subscribe our channel.